Hello students, welcome to ABN Pedad College of Science Kovur online classes. We are in the physics cluster, semester 6. Our paper is VIIIC1. We are in the unit 3. So our lesson name is solar photovoltaic cell. So this is the only one lesson in the unit 3. And today's topic is physics of solar cell. So today's topic is physics of solar cell. Now, what is meant by a solar cell? A solar cell is an electric device which converts incident solar radiation directly into electricity. సో సోలార్ సెల్ అనేది ఒక ఎలక్ట్రిక్ డివైస్. ఏం చేస్తుంది? ఇది లైట్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ కింద కన్వర్ట్ చేస్తుంది. లైట్ ఎనర్జీ అంటే మనకి ఆ సెల్ మీద పడినటువంటి ఇన్సిడెంట్ సోలార్ రేడియేషన్, దాన్ని లైట్ ఎనర్జీ దట్ కెన్ బి డైరెక్ట్లీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ. దిస్ ఇస్ డన్ బై ఏ సోలార్ సెల్. ఇట్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఈ సోలార్ సెల్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందంటే మనకి ఫోటో ఎలక్ట్రిక్, దీన్ని ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ అని కూడా చెప్తూ ఉంటారు. ఈ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది అనమాట. ఈ ప్రిన్సిపల్ అనేది మనకి విచ్ ఈజ్ ఏ ఫిజికల్ అండ్ కెమికల్ ఫినామినన్. సో ఏ సోలార్ సెల్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఆర్ ఫోటో వోల్టాయిక్ ఎఫెక్ట్ విచ్ ఈజ్ ఏ ఫిజికల్ అండ్ కెమికల్ ఫినామినన్. కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. అసలు సోలార్ సెల్ అనే దాంట్లో ఏముంటాయి పార్ట్స్, అసలు ఎట్లా ఉంటుంది ఇది చూద్దాం. కన్స్ట్రక్షన్. సోలార్ సెల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ జనరల్లీ మేడప్ ఆఫ్ జర్మేనియం ఆర్ సిలికాన్. సోలార్ సెల్ అనేది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్తో తయారు చేస్తారు జనరల్గా. అంటే దీన్ని జర్మేనియంతో కానీ సిలికాన్తో కానీ తయారు చేస్తారు. అంటే ఇందులో ఒక పి లేయర్ ఒకటి ఉంటుంది, ఎన్ లేయర్ ఒకటి ఉంటుంది. రెండుకి మధ్యలో రెండింటిని కంబైన్ చేసినప్పుడు ఒక పిఎన్ జంక్షన్ అనేది మనకు ఒకటి ఫామ్ అవుతుంది. ఈ పి రీజియన్కు ఉండే థిక్నెస్ బాగా తక్కువగా ఉంటుంది. ఎందుకని? ఇందులో జనరేట్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా జంక్షన్ దగ్గరికి డిఫ్యూజ్ అయ్యి వెళ్ళాలి. అట్లాగే ఎన్ రీజియన్కు ఉండే థిక్నెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకని? ఇందులో జనరేట్ అయ్యే హోల్స్ అన్నీ కూడా డిఫ్యూజ్ అయ్యి జంక్షన్కి వెళ్ళాలి. పి రీజియన్కు ఉండే థిక్నెస్ బాగా తక్కువగా ఉంటుంది. ఎందుకని? ఇందులో జనరేట్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ డిఫ్యూజ్ అయ్యి జంక్షన్ దగ్గరికి రీచ్ అవ్వాలి. అలాగే ఎన్ రీజియన్కు ఉండే థిక్నెస్ కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకని? ఇందులో జనరేట్ అయ్యే హోల్స్ అన్నీ కూడా డిఫ్యూజ్ అయ్యి జంక్షన్ దగ్గరికి వెళ్ళాలి. అట్లాగే ఈ పీ లేయర్ పైన ఒక నికెల్ ప్లేటెడ్ రింగ్ ఉంటుంది, ఒక రింగ్ షేప్లో ఉంటుంది, ఒకటి నికెల్ ప్లేట్, నికెల్తో తయారు చేస్తారు దాన్ని. సో ఇదే మనకి పాజిటివ్ టెర్మినల్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. మనకి కరెంట్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఒక పాజిటివ్ టెర్మినల్ ఉండాలి, నెగిటివ్ టెర్మినల్ ఉండాలి. సో మనకి టాప్లో మనకి ఈ పీ జంక్షన్కి పైన ఒక నికెల్ ప్లేటెడ్ రింగ్ ఉంటుంది. ఎక్కడ? ఈ పీ లేయర్ చుట్టూ. పిఎన్ జంక్షన్లో ఉండే పీ లేయర్ ఉంది కదా, పీ లేయర్ చుట్టూ. అదే మనకి పాజిటివ్ అవుట్పుట్ టెర్మినల్ లాగా యాక్ట్ చేస్తుంది. అట్లాగే ఏ మెటల్ కాంటాక్ట్ అట్ ద బాటమ్ సర్వ్స్ యాజ్ ద నెగిటివ్ అవుట్పుట్ టెర్మినల్. అట్లాగే పిఎన్ జంక్షన్కి కింద మనకు ఒక మెటల్ కాంటాక్ట్ ఉంటుంది, అదే మనకి నెగిటివ్ టెర్మినల్ లాగా యాక్ట్ చేస్తుంది. నికెల్ ప్లేటెడ్ రింగ్ ఏమో పాజిటివ్ టెర్మినల్ లాగా, ఈ ఎన్ జంక్షన్కి కింద ఈ ఎన్ టైప్ లేయర్కి కింద ఉండే మెటల్ కాంటాక్ట్ మనకి నెగిటివ్ టెర్మినల్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే సెల్కి పైన ఒక యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ను కూడా వేస్తారు. ఎందుకంటే రిఫ్లెక్షన్ అనేది ఎక్కువ జరగకుండా రిఫ్లెక్షన్ని తగ్గించడం కోసం ఒక యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఉంటుందన్నమాట. దీన్ని సెల్కి టాప్లో మనం వేస్తాము. ఎందుకని? టు రెడ్యూస్ ద రిఫ్లెక్షన్. ఇది ఇందులో ఉండే కన్స్ట్రక్షన్. మనకి ఈసారి వర్కింగ్ చూద్దాం, ఎట్లా వర్క్ చేస్తుంది. అసలు సన్లైట్ అంటే ఏంటి? సన్లైట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ టైనీ పార్టికల్స్ కాల్డ్ ఫోటాన్స్ విచ్ రేడియేట్స్ ఫ్రమ్ ద సన్. మనకి సన్ నుంచి వచ్చే లైట్ అంతా కూడా ఎట్లా వస్తుంది? కొన్ని ఫోటాన్స్, చిన్న 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 పార్టికల్స్ అవన్నీ కూడా కొన్ని ఫోటాన్స్ రూపంలో వస్తుంది. When light is incident on solar cell, photon strikes the silicon atoms of the cell and give up their energy to the valence electrons. సో ఎప్పుడైతే లైట్ మనకి సన్ నుంచి వచ్చే లైట్ సోలార్ సెల్ మీద పడిందో, ఈ లైట్లో ఉండే ఫోటాన్స్ అన్నీ వచ్చి ఈ సెల్లో ఉండే సిలికాన్ యాటమ్స్ని కొలైడ్ అవుతాయి. ఎప్పుడైతే సిలికాన్ యాటమ్ని స్ట్రైక్ చేసాయో సెల్లో ఉండే సిలికాన్ యాటమ్స్ని, సో ఆ లైట్కి ఉండే ఎనర్జీని ఈ వేలెన్స్ ఎలక్ట్రాన్స్కి ఇచ్చేస్తూ ఉంటుంది. ఈ సిలికాన్ యాటమ్స్ మీద పడింది కదా, వెంటనే ఈ లైట్కి ఉండే ఎనర్జీ వేలెన్స్ ఎలక్ట్రాన్స్కి ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దీని మీద పడిన ఎనర్జీ అది కనుక సఫిషియెంట్గా ఉందో, అంటే ఎలక్ట్రాన్స్ని బయటికి తీసుకురావడానికి కావలసినంత ఎనర్జీ కనుక దీని మీద కనుక ఉన్నట్టే, పడిన లైట్ కనుక ఉన్నట్టయితే వెంటనే ఏం చేస్తాయి? ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ యాటంలోంచి ఎస్కేప్ అవుతూ ఉంటాయి. అంటే ఇఫ్ ఇనఫ్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ బై ది లైట్, ది ఎలక్ట్రాన్స్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్స్ నార్మల్ పొజిషన్ అసోసియేటెడ్ విత్ దట్ యాటమ్. సో
ఇన్ దిస్ ప్రాసెస్ సో ఏమవుతూ ఉంటాయి మనకి ది ఎలక్ట్రాన్స్ కాసెస్ ఏ హోల్ టు ఫామ్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోయే దాని ప్లేస్లో కొన్ని హోల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమై ఎలక్ట్రాన్ హోల్స్ పెయిర్స్ మనకి ఫామ్ అయ్యాయి. సో పీ సైడ్కి ఎన్ సైడ్కి అంటే బోత్ పీ అండ్ ఎన్ సైడ్స్ ఆఫ్ ది జంక్షన్కి ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ ఫామ్ అయ్యాయి ఇప్పుడు. సో ఇవేం చేస్తాయంటే ఈ ఎలక్ట్రాన్ హోల్ పెయిర్స్ ఇవన్నీ కూడా ఈ డిప్లీషన్ లేయర్ దగ్గరికి రీచ్ అవుతూ ఉంటాయి. డిఫ్యూజన్ అనే ప్రాసెస్ వల్ల ఈ డిప్లీషన్ రీజియన్కి రెండు కూడా రీచ్ అవుతూ ఉంటాయి. Thus, these electron hole pairs are generated in both p and n sides of the junction. So, these electrons and holes reach the depletion region by diffusion and are then separated by a barrier field existing there. So, వెంటనే ఎప్పుడైతే డిఫ్యూజన్ వల్ల మనకి ఇవి ఈ హోల్ ఎలక్ట్రాన్ పేర్స్ వచ్చాయో ఇవన్నీ కూడా మళ్ళీ సెపరేట్ అయిపోతూ ఉంటాయి. ఇలా సెపరేట్ అయిపోయేటప్పుడు ఇప్పుడు ది మైనారిటీ క్యారియర్స్ దట్ ఈస్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద పీ సైడ్ స్లైడ్ డౌన్ ది పొటెన్షియల్ బ్యారియర్ టు రీచ్ ది ఎన్ సైడ్. సో ఏమవుతాయంటే ఇప్పుడు పీ సైడ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ పొటెన్షియల్ బ్యారియర్ని దాటి ఎన్ సైడ్ రీచ్ అవుతాయి. అట్లాగే ఎన్ సైడ్లో ఉండే హోల్స్ అన్నీ కూడా పీ సైడ్కి వెళ్తాయి. సరే అంటే ఈ ఎలక్ట్రాన్స్ ఏమో పీ సైడ్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కిందకు వస్తాయి, ఎన్ సైడ్లో ఉండే హోల్స్ అన్నీ పైకి వెళ్తాయి. సో ఎప్పుడైతే ఇట్లాగా హోల్స్ ఈ ఎలక్ట్రాన్స్ అటు ఇటు మూవ్ అవుతున్నాయో మనకి వెంటనే అక్కడ కొంత మైనారిటీ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మైనారిటీ ఎంత కరెంట్ వచ్చింది అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇల్యూమినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి సోలార్ సెల్ మీద పడినటువంటి సోలార్ రేడియేషన్కి ఉంటే ఇంటెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లాగే మనం ఎంత ఏరియా మీద సోలార్ సెల్కి ఉండే ఎంత ఏరియా మీద ఈ లైట్ అనేది ఎక్స్పోజ్ అయ్యింది సో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అందుకే ది ఫ్లో ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ constitutes the minority current which is directly proportional to the illumination and also depends on the surface area being exposed to light. సో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఒక సైడ్ అంతా కూడా ఎలక్ట్రాన్స్ ఒక సైడ్ అంతా హోల్స్ ఫామ్ అయ్యే జంక్షన్కి రెండు కలిపి ఏం చేస్తాయంటే మనకి ఒక ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ది అక్యుములేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ on the two sides of the junction give rise to an open circuit voltage in VOC అంటాము. సో ఇప్పుడు మనం when an external circuit is connected between the two terminals of the cell, electrons move from cell to the external circuit. ఇప్పుడు మనకి ఈ పాజిటివ్ టెర్మినల్కి నెగిటివ్ టెర్మినల్కి మధ్యలో అదే పాజిటివ్ టెర్మినల్ అంటే నిగిల్ ప్లేట్ రింగ్, నెగిటివ్ టెర్మినల్ అంటే మెటల్ కాంటాక్ట్ అనేది బాటమ్ ఆఫ్ ది ఎన్ లేయర్. ఈ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్కి మధ్యలో మనం కనుక ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్ని కనుక కనెక్ట్ చేస్తే అప్పుడు ఏం చేస్తాయంటే ఈ సెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఈ ఎక్స్టర్నల్ సర్క్యూట్కి మూవ్ అవ్వడం మొదలు పెడతాయి అన్నమాట. So then the electrons dissipates its energy in the external circuit and returns to the solar cell. So ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి అన్నమాట, ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా దాని ఎనర్జీ అంతా అక్కడ డిసిపేట్ చేసి ఎక్స్టర్నల్ సర్క్యూట్లో మళ్ళీ సోలార్ సెల్కి రీచ్ అవుతూ ఉంటాయి. అట్లా ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్లా మనకి సోలార్ సెల్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో యూజెస్ చూద్దాం. అసలు సోలార్ సెల్స్ వల్ల యూజెస్ ఏంటి? Solar cells are used in satellites and space vehicles to supply power to electronic and other equipment. సో సోలార్ సెల్స్ ఎక్కువ ఉపయోగపడుతుంది మనకి శాటిలైట్స్లో అలాగే స్పేస్ వెహికల్స్లో. దేనికి? ఈ ఎలక్ట్రానిక్ మొత్తం ఈ సర్క్యూట్కి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి మనకి పవర్ని సప్లై చేస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే దే కెన్ బి యూజ్డ్ టు చార్జ్ స్టోరేజ్ బ్యాటరీస్. సో బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం డయాగ్రామ్ చూపించాము చూడండి. డయాగ్రాము పైన చూడండి ఇన్సిడెంట్ లైట్ అని యారోస్ ఉన్నాయి. సో ఆ లైట్ వచ్చి సోలార్ సెల్ మీద పడుతుంది. పైన మనకు ఒక గ్లాస్ కవర్ ఉంటుంది. దాని కింద చూడండి అవుటర్ రింగ్ అని ఉంది మనకి. అవుటర్ రింగ్ అంటే నికెల్తో తయారు చేసి ఉంటుంది. అది పీ లేయర్కి పైన ఉంటుంది. అదే పాజిటివ్ టెర్మినల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో కింద ఎన్ లేయర్ నుంచి చూడండి పీకి ఎన్కి మధ్యలో ఒక జంక్షన్ ఉంది. ఒక లైన్ ఉంది చూడండి, జంక్షన్ అని రాస్తుంది. సో దట్ ఈస్ ద పిఎన్ జంక్షన్. ఈ పీ టైపులో లేయర్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్, ఎన్ టైప్లో ఉండే హోల్స్ ఇవి డిఫ్యూజ్ అయ్యి జంక్షన్కి అటు ఇటు మూవుతూ ఉండడం వల్ల మనకి మైనారిటీ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇందాక చెప్పినట్లుగా. అలాగే ఎన్ లేయర్కి కింద చూడండి ఒక మెటాలిక్ కాంటాక్ట్ ఉంది.
దట్ విల్ యాక్ట్ యాజ్ ది నెగటివ్ టెర్మినల్. సో పైన నికెల్ కోటెడ్ రింగ్ ఏమో పాజిటివ్, కింద ఉండే మెటాలిక్ కాంటాక్ట్ ఏమో నెగిటివ్ టెర్మినల్గా యాక్ట్ చేస్తాయి. సో రెండింటికి మధ్యలో మనకి ఒక పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. అదే VIIC అన్నాం, VOC కానీ VIIC అని కానీ అంటాం అన్నమాట. ఎట్లా మనకి సోలార్ సెల్ అనేది కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. సో దాని వర్కింగ్ కండిషన్ చూసాము, ఎట్లా వర్క్ చేస్తుందో చూసాము. ఇప్పుడే దాని యూజెస్ కూడా చూసాము. సో దే ఆర్ యూజ్డ్, ది సోలార్ సెల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ శాటిలైట్స్ అండ్ స్పేస్ వెహికల్స్ టు సప్లై పవర్ టు ఎలక్ట్రానిక్ అండ్ అదర్ ఎక్విప్మెంట్ ఆర్ టు చార్జ్ స్టోరేజ్ బ్యాటరీస్. సో ఈ రకంగా మనకి సోలార్ సెల్స్ అనేది ఉపయోగపడతాయి. సో ఇదంతా మనకి అసలు ఫిజిక్స్ ఆఫ్ సోలార్ సెల్ అంటే అర్థం ఏంటి, సోలార్ సెల్ అంటే ఏంటి, అసలు దేనికి ఉపయోగపడుతుంది, దీని కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుంది, డయాగ్రామ్ ఎట్లా ఉంది, అట్లాగే వర్కింగ్ ఎట్లా ఉంటుంది, అట్లాగే దీని యూజెస్ ఏంటి అని మనం చూసామన్నమాట. దిస్ ఇస్ అబౌట్ సోలార్ సెల్.